హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నా డే పూజతో మొదలైందండి. మార్నింగే లేచాను, ఇంట్లో అన్ని పనులు చేసుకున్నాను. ఇల్లు ఉడవడం, కడగడం, బయట కంపౌండ్ కడగడం, తుడవడం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత స్నానం చేసి వచ్చి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత వంటగదిలోకి వచ్చేసాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే చిత్రాన్నం చేస్తున్నానండి. ఈరోజైతే అన్ని వంటలు ఒకటేసారి చేసేస్తున్నాను. టిఫిన్ ఒకసారి, వంట ఒకసారి అని కాకుండా త్వరగా అన్నీ ఒకదాని మరొకటి పెట్టేస్తున్నాను. త్వరగా అయిపోతాయి. మనం నిమ్మకాయ వేస్తేనేమో చిత్రాన్నం అంటారు, చింతపండు పిండితేనేమో దాన్ని పులిహోర అంటారు. మా సైడ్ అయితే అట్లే అంటారు. చిత్రాన్నంకైతే పోపు పెట్టేసుకున్నాను. అది పెట్టేటప్పుడు అయితే షూట్ చేయలేదు, మర్చిపోయాను. కాబట్టి అది మధ్యలో ఉన్నప్పుడైతే స్టార్ట్ చేశాను. అలా నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా పల్లీలు, మినపప్పు, ఆవాల జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటాను. అవి కొద్దిగా వేగాక పసుపు వేసుకుంటాను. అవి అయిపోయిన తర్వాత అందులో అన్నం వేసుకుంటాను. అన్నం వేసుకొని దానిలో ఉప్పు వేస్తాను. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత నిమ్మకాయ వేసి కలిపేసుకుంటాను. కొద్దిసేపు వేడి అయిన తర్వాత దించేసుకోవడమే. ఆ తర్వాత వంటకైతే టమాటా కర్రీ చేస్తున్నానండి మధ్యాహ్నం లంచ్లోకి. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి కూడా. ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. అవి కాస్త వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అల్లం వేసిన తర్వాత కొద్దిసేపు నూనెలో మగ్గించాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ని. ఇలా అది కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే టమాటాలు వేసేసాను. ఇప్పుడు టమాటాలు తొందరగా మగ్గాలి కాబట్టి ఉప్పు అయితే వేసుకున్నాను కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. ఇలా అయితే దీన్ని అయితే ఫ్రై చేస్తున్నానండి. దీనిలో అయితే వాటర్ ఏం వేయను. ఇప్పుడు ఇది కొద్దిగా టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు, కారం పొడి అవైతే వేసుకుంటాను. బాబు స్కూల్కి టైం అవుతుంది కాబట్టి ఇంకా మిగతాది అయితే షూట్ చేయలేదండి. త్వరగా కర్రీ అయితే అయిపోయింది, అన్నం అయిపోయింది, బాక్స్ అయితే పెట్టించేసాను. ఆ తర్వాత ఇంట్లో అంట్లు కడుక్కోవడం, మళ్ళీ స్టవ్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవడం అంత అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇది ఈవినింగ్ లాగండి. ఈవినింగ్ అయితే ఒక 4:30 నుంచి పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇల్లు ఉడవడం కంప్లీట్ అయిపోతుంది. ఇల్లు ఊడ్చిన తర్వాత మిగతా పనులు అనేటివి అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజైతే బట్టలు అయితే ఇప్పుడైతే ఫస్ట్ మడత పెట్టలేదు. ఇప్పుడు బట్టలు మడత పెట్టాలి. ఇల్లు ఊడ్చేసిన తర్వాత బట్టలు అయితే తీసుకొచ్చి మడత పెట్టేస్తాను. అన్నీ ఇలా బట్టలు మడత పెట్టేసిన తర్వాత ఇవి వేటి ప్లేస్లో అవి తీసి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత టైం అయితే 5:30 కావస్తుంది. బాబు వచ్చేసాడు. అప్పటికైతే నేను టీ పెట్టేసుకున్నాను. బాబుకైతే పాలు కలిపించేసాను. మేము టీ పెట్టేసుకున్న తర్వాత కూడా కాస్త పాలు అయితే మిగిలిపోయాయి. అవి ఒక పక్కకు తీసి పెట్టేశాను. ఆ తర్వాత టీ అయితే తాగేస్తున్నాను నేను. స్నాక్స్ అంటూ ఏం లేదండి, పాలు, బిస్కెట్స్ ఏవైనా తినేస్తాడు. ఆ తర్వాత 7 వరకు అయితే లంచ్ అయితే పెట్టేస్తాను. 7:30 వరకు అయితే డిన్నర్ అయితే పెట్టేస్తాను. లంచ్ కాదు, సారీ అండి. ఇప్పుడు బాబు కోసం అయితే సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. నైట్ డిన్నర్ ఇది.
దానికోసం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆవాల జీలకర్ర ఉల్లిపాయలు ఉల్లిగడ్డ అంటారు, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి. కొద్దిగా అవి వేగాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేయాలి. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, నేనైతే వేస్తాను. ఉప్పు వేసానండి కొద్దిగా, అవి కొద్దిగా మెత్తపడడానికి వేగడానికి. అలా కొద్దిగా వేగాక కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తాను. ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే కింద అడుగంటుతుంది కాబట్టి ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గనిచ్చాను. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇది వేసాక కూడా ఒక 2 నిమిషాలు మగ్గించాలి. అలా మగ్గించే లోపలే కింద అయితే అడుగంటిపోయింది. ఎక్కువైతే ఏం అడుగంటలేదు, లైట్గా అడుగంటిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఇలా మనకు తగినన్ని, మనకు సేమియా ఎంత అవుతుందో అది చూసుకొని కొద్దిగా 1 గ్లాస్ వాటర్ అట్లా వేసుకోవాలి. నేను చిన్న గ్లాస్తో వేసాను కాబట్టి 2 గ్లాసులు వేసాను. ఆ తర్వాత ఇది మసలు పెట్టేసుకోవాలి వాటర్ని అయితే. నేను ఉప్పు అయితే ఫస్ట్ వేసాను కాబట్టి ఇప్పుడైతే ఏమి వేయను. ఒక్కోసారి అయితే ఉప్పు తర్వాత ఈ టైంలో వేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ వేసాను కాబట్టి వేయలేదు. ఇప్పుడు సేమియా వేస్తున్నాను నీళ్ళు మసలేటప్పుడు. ఇలా దగ్గరకు అయిన తర్వాత ఇప్పుడైతే సిమ్లో పెట్టేసేయాలి. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత కలుపుతూ ఉన్నానండి, అడుగుంటుంది అని. ఇలా సిమ్లో పెట్టేసి కాసేపు అయితే ఆవిరి వెళ్ళేదాకా క్యాప్ పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత కంప్లీట్ అయిపోయిందండి, క్లోజ్ చేసేసాను. మొత్తం స్టవ్ అయితే కట్ చేసేసాను. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు డిన్నర్కి అయితే బాబుకి ఈ సేమియా ఉప్మా అండి. కాబట్టి స్నాక్స్ అయితే ఈవినింగ్ అయితే ఏం చేయను, వాడు రావడానికి 5:30 అవుతుంది, ఫ్రెష్ అవ్వడానికి 6 అవుతుంది. ఆ తర్వాత పాలు అవి తాగేస్తాడు. వెంటనే ఎందుకు అన్నట్టుగా 1/2 అవర్ అట్లా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను బాబుకి. అయితే సేమియా ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకరోజు సేమియా ఉప్మా, ఒకరోజు అటుకులు, ఇలా టిఫిన్స్ చేస్తాను. ఇంకా నాకు చేత కాలేదు అన్న రోజు అన్నమే తినేస్తాడు, ఓపిక లేదు అన్న రోజు. ఇదైతే అన్ని పప్పులు కలిపి చేసే పొడి అండి, ఇడ్లీ పక్కన వేసుకునే పొడి. దోశ పైన కూడా వేసుకోవచ్చు. ఇది ఆ పొడి అయితే ఉంటుంది, అదైతే వేసేసాను, పప్పుల పొడి. అయితే బాబు అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాడు. తర్వాత నేను టీ తాగినాయి, పాలు తాగినాయి, గిన్నెలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ అయితే కడిగేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కడుక్కోవాలి. తర్వాత డిన్నర్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నీ అయితే కడిగేసి పెట్టేసుకుంటాను. నైట్ అయితే తిన్న గిన్నెలు అయితే నైట్ మాత్రమే మొత్తం కడిగేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్కి అయితే ఏం పెట్టేసుకోను. మార్నింగ్ ఉదయం లేవడం, ఇల్లు ఉడవడం, తుడవడం వాటితోనే పని సరిపోతుంది. మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఇవన్నీ చేసుకోవడం అయితే ఓపిక ఉండదు. కాబట్టి నైట్ కౌంటర్ టాప్ అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ప్రతిరోజు నైట్ అయితే కంపల్సరీ నైటే అన్ని అంట్లు అయితే కడిగేస్తాను. ఎప్పుడు తిన్నా ఇప్పుడు కడిగేసి పెట్టేస్తాను. మార్నింగ్ వరకు అయితే పెట్టుకుని ఎప్పుడైనా నా ఆరోగ్యం బాగాలేకపోతేనే పెట్టేసుకుంటాను తప్పించి మ్యాక్సిమం అయితే కంపల్సరీ రోజు నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. స్టవ్తో సహా అంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా ఉంటుందండి. రోజు నైట్ పడుకునే ముందు అయితే ఇలా క్లీన్ చేసి పెట్టేసి పడుకుంటాను. సింక్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, ఇలా కడిగేసి పెట్టేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.